పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోరికలతో మొక్కులతో ఏమండి పదే పదే ప్రార్థించి మనకు కావలసిన వాటి కోసమే వేధించక శోధించక, నీ చిత్తం ఏమిటో అది నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో నెరవేర్చు ప్రభువా, నన్ను నీ సాధనంగా మార్చు ప్రభువా అని మీరు అడిగి చూడండి. మీరు అడగకుండానే మీ అక్కర్లన్నీ తీరిపోతూ ఉంటాయి. మీరు ఆయన కొరకు సైనికులై నిలబడతారు. దేవునికి స్తోత్రం. ప్రతి సభలో చెప్తుంటాను, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రాకండి. మీరే ఆశీర్వాదంగా దీవెనగా మారడానికి మందిరానికి రండి. మీరే ఆశీర్వాదంగా మారాలి. అవును, మీరే దీవెనగా మారాలి. మీరే దీవెనగా మారాలి. ఈ చివరి రోజుల్లో దేవుని గూర్చిన జ్ఞానం మీకెంత ఎక్కువ తెలిస్తే మీరు అంత త్వరగా అధిక మహిమకు పాత్రులవుతారు. పరలోక రాజ్యంలో మనం ఏదైనా ఉన్నతమైన స్థానాన్ని అధిగమించాలంటే మనకున్న ఏకైక ఆధారం దేవుని జ్ఞానం.